గోదావరి పేరున నర్సాపు నియోజకవర్గంలో ప్రకటించడం మేము ఎంతగానో చేసుకున్న పుణ్యం అధ్యక్ష. 2027 గోదావరి పుష్కరాలకి ఉత్తరప్రదేశ్లో జరిగిన మహాకుంభమేళా స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పబద్ధంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దేశం నలుమూల నుండి లక్షలాది మంది భక్తులు, యాత్రికులు, పర్యాటకులు నర్సాపురం గోదావరి తీరానికి తరలి వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఈ నేపథ్యంలో నర్సాపు నియోజకవర్గంలో పుష్కరాల నిర్వహణ నిమిత్తం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుద్ధ్య వ్యవస్థలు మరియు సమగ్ర నిర్వహణ అత్యవసరం అధ్యక్ష. గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి మరియు పుష్కర ఘాట్ల నిర్మాణం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. అది నదీ తీర ప్రాంత ఏటిగట్టు పటిష్టత, సురక్షిత ఘాట్లు, నడక మార్గాలు, సరైన లైటింగ్, వ్యర్థ నిర్వహణ వ్యవస్థలు, జన సంచారం నియంత్రణ చర్యలు సమగ్రంగా చేపట్టాలి అధ్యక్ష. ఇప్పుడు నర్సాపు నియోజకవర్గానికి కూడా ఈ పుష్కరాలు చాలా అత్యంత కీలకమైనవి. మరి 2027లో జరిగిన పుష్కరాలకి అన్ని రకాలుగా సౌకర్యాల్ని మరి ప్రభుత్వం సమకూర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ నర్సాపురం అన్నది కూడా ఒక పక్కన గోదావరి, ఒక పక్కన సముద్రంతో ఉన్నది అధ్యక్ష. బాగా వెనకబడిన నియోజకవర్గం, ఒక రిమోట్ లో మేము దీని ద్వారా ఈ పుష్కర ద్వారా నర్సాపురం నియోజకవర్గాన్ని కూడా కొంత అభివృద్ధి చేసుకునే విధంగా ఉంటుంది అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మరి గౌరవ శాఖలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి ఈ నర్సాపురం పుష్కరాలకు సంబంధించినటువంటి నిధులు కేటాయించి ఈ పుష్కరాలు అత్యంత మరి దేశంలోనే ఒక పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష.